शंकर गौड़ की अमर है शंकर गौड़, अमर है शंकर गौड़, अमर है शंकर गौड़। కార్మికుల హక్కులు సాధించాలి, కార్మిక హక్కులు సాధించాలి. ఈరోజు ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ శంకర్ గౌడ్ గారు ఆత్మాహుతి ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి హత్య. బలిదానం చేసినటువంటి శంకర్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అనేక చోట్ల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది. మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు మాత్రం ఈరోజు ఆ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎంతటి కక్ష, ఎంతటి వివక్ష. ఈరోజు నేను శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎటువంటి దుర్ఘటన జరిగినా, ఎటువంటి సంఘటన జరిగినా సందర్శించడం, బాధితుల్ని పరామర్శించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని నింపడం, వారికి సానుభూతి ప్రకటించడం అనేది ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. మరి ఆ బాధ్యత నిర్వర్తించడానికి పోతున్నటువంటి మమ్మల్ని అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం ముమ్మాటికి జరిగినటువంటి ఆత్మాహుతి, వాళ్ళు చేసినటువంటి హత్య అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడమే. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే రక్షించడం కాదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని కడుపులో పెట్టి రక్షించుకున్నది. ఈరోజు మీ దుర్మార్గం వల్ల, మీ దాష్టీకం వల్ల, మీ అధికార దాహం వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అసమర్థ పాలన వల్ల, మీ అరాచకం వల్ల తెలంగాణ సమాజంలోని ప్రతి వర్గం గగ్గోలు పెడుతున్నటువంటి దుస్థితి కొనసాగుతా ఉంది. శంకర్ గౌడ్ గారి ఆత్మాహుతికి నేపథ్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఆర్టీసీ కార్మికులారా, ఉద్యోగులారా సహకరించండి, మీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తాం, మీ జీవితాల్లో వెలుగు, బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇస్తాం అనేటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ మోసం చేస్తున్నటువంటి క్రమంలో ఈ మోసానికి పరాకాష్ట ఏంటంటే ఫ్రీ బస్సు. ఏమంటున్నది ఈ ప్రభుత్వం? 6 గ్యారంటీల అమల్లో మొదటిది ఫ్రీ బస్సు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఫ్రీ బస్సు పేరిట ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించలేదు. పేరుకి ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సుకు కారణమైనటువంటి ఆర్టీసీకి మాత్రం 3,000 కోట్ల రూపాయల బకాయి. ఎందరినీ ఎన్ని రకాలుగా వాడుకొని ఎన్ని అబద్ధాలతో పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. అందుకనే ఖచ్చితంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మీరు ఎన్నికల హామీలో ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటిని అమలు చేయండి. లేని పక్షంలో ఒక ఆర్టీసీ కార్మికులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా మీకు ఆందోళన పందాన్ని ఎంచుకునేటువంటి అనివార్య పరిస్థితిని మీ అసమర్థ పాలకం వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆర్టీసీ కార్మికులతో జరుగుతున్నటువంటి చర్చలు ఫలప్రదం కావాలి అనంటే గొంతెమ్మ కోరికలు కాదు, ఏ హామీలు అయితే మీరు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందో ఆ హామీలను నెరవేర్చడమే ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఏకైక పరిష్కార మార్గం. అందుకనే ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శంకర్ గౌడ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. తర్వాత ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించాలి. శంకర్ గౌడ్ బలిదానానికి, ఆ పవిత్రమైనటువంటి చావుకు ముగింపు మీరు ఆయన ఆత్మాహుతికి కారణమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అదే రకంగా మీ నిర్వాకానికి, మీ పాలనా వైఫల్యానికి పోలీసులు పరిష్కార మార్గం అనేటువంటి పందా ఏదైతే ఎంచుకున్నారో
అది ముమ్మాటికి మీకు కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏం చేసిండు మధుసూదనాచారి? వరంగల్ జిల్లా వాస్తవ్యుడిగా, మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా, ఆత్మాహుతి పాలైనటువంటి ఒక సోదరుని కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి సానుభూతి తెలపడానికి పోవడమే మేము చేసినటువంటి నేరమా? అంటే ఎంత భయానకమైనటువంటి, ఎంత ఆత్మవిశ్వాసం లేని, ఎంత అభద్రతతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది అనడానికి నిదర్శనం 2.5 సంవత్సరాల కాలంలోనే. బహుశా దేశంలో అనేక ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల నుండి 2 సంవత్సరాల కాలంలో నరకాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎక్కడన్నా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే అది తెలంగాణ ప్రజలు, రేవంత్ రెడ్డి పాలనా నిర్వాహకం వల్ల. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, చూస్తున్నారు కదా, ఒక్కసారి అవకాశం అనేటువంటి మాట మన జీవితాలను ఒక్కసారి ఖతం చేసేంత దుర్మార్గంగా తయారైంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల విషయంలో జరిగినటువంటి అన్యాయం రేపటి రోజు మనందరి జీవితాల్లో కూడా పునరావృతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కల్లబొల్లి మాటల కాంగ్రెస్ నాయకుల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడికి నిలదీయాలి, బాధ్యుల్ని దోషులుగా నిలబెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఖచ్చితంగా మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు, ఆ మహానుభావునికి 2 చేతుల దండ పెట్టాలి. కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు పనిచేసి ఒక కొత్త రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి పాలకుడు 2.5 సంవత్సరాలుగా దాదాపు మౌనం. చూద్దాం, హామీలు ఇచ్చిండు, అధికారంలోకి వచ్చింది, మాకన్నా గొప్ప ప్రభుత్వాన్ని వీళ్ళు అందిస్తామనేటువంటి మాట చెప్తుంది. కాబట్టి ఆ గొప్ప ప్రభుత్వం ఏదో చూడాలి, ప్రజలు నిజంగా సంతోషపడితే దాంట్లో సంతోషపడే తెలంగాణ సాధకుడుగా మొదటి వ్యక్తి నేనే అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఆయన 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పాటు దాదాపు ప్రభుత్వాన్ని కించిత్తు మాట అనుకుంది. తెల్లారు లేస్తే రేవంత్ ముఖ్యమంత్రి గారి మాటలలో కేసీఆర్ గారి మాట లేకుండా ఆయన పూట గడవనేటువంటి స్థితి. అంటే సమర్థుడైనటువంటి పాలకుడికి తన దృష్టి అంతా, తన మనసంతా ప్రజల క్షేమం, పాలనపై పట్టు మీద ఉంటుంది తప్ప ఇతరత్ర విషయాల మీదకి మనసు పోదు. సమర్థుడైనటువంటి నాయకుడికి చేయడానికి, ఒక రాష్ట్రాన్ని ఏలాలి అంటే సమర్థుడైనటువంటి నాయకుడికి 24 గంటల సమయం కూడా సరిపోదు. అటువంటిది ఎక్కడ మీటింగ్ పెట్టినా 15 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు కేసీఆర్ గారి ప్రస్తావన తప్ప ఇంకో అంశం లేదు అని అంటే వీళ్ళకి ఏం చేత కానీ దద్దమ్మలు అనేటువంటి విషయాన్ని వాళ్ళ మాటలలో వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా 2.5 సంవత్సరాల మీ ఈ నిష్ఠూర, దుర్మార్గ, దుష్ట పాలన పర్యవసానాలను సమీక్షించుకొని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో మంచి పాలన అందించండి. తెలంగాణ సాధకులుగా, తెలంగాణను సత్వర సమగ్రాభివృద్ధి చేసిన వారిలో భాగస్వాములుగా, తెలంగాణ ప్రజలకు మంచి జరిగితే హర్షించే వాళ్ళల్లో మేము ఉంటాం, చెడు జరిగితే స్పందించే వాళ్ళల్లో మేము ఉంటాం. కాబట్టి మీరు చేసే మంచిని హర్షిస్తాం. మీ నిర్వాహకం ఇటువంటివి కొనసాగితే మాత్రం ఎక్కడికక్కడ నిలదీస్తామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తాం. జై తెలంగాణ.